ఒక చిన్న సంఘటన మా ఫ్యామిలీ అందరిని షాక్కి గురిచేసింది. అసలు ఏమైంది చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. హాయ్ అందరికీ, మా ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు ఇంట్లో ఉండాలని అనుకున్నాం, కానీ చివరి నిమిషంలో ప్లాన్ మారిపోయింది. బయటకు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుని అందరం రెడీ అయిపోయాం. అండ్ ఇంతలో రెడీ అయిన వెంటనే నాకైతే ఒక ఇంపార్టెంట్ కాల్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ అయితే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్ ఇలాంటి ఒక క్రేవింగ్స్ షాప్ అయితే ఓపెన్ చేసింది. అండ్ ఆ షాప్ ఓపెనింగ్ అయితే మమ్మల్ని రమ్మంది. అదేం పెద్ద షాప్ కాదు, జస్ట్ ఏదో ఒకటి తిని వెళ్ళండి అని అయితే చెప్పారు. అందుకని మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వెంటనే మా పిల్లలు హ్యాపీనెస్ అయితే అవ్వతులే లేవండి. అక్కడైతే ఇలా ఫిష్ అక్వేరియం ఉంది. ఎంత టైం పాస్ చేశారంటే చాలా టైం పాస్ చేశారు అండ్ చాలా బాగా ఆడుకున్నారు. కానీ నేను వెళ్ళడం మంచిదైందని, ఎందుకంటే కొంచెం అయినా మా పిల్లలకి పీస్ఫుల్నెస్ వచ్చింది. అండ్ వాళ్ళకి ఫిషెస్ అంటే చాలా చాలా ఇష్టం, వాటర్ అంటే ఇంకా ఇష్టం. చిన్న పిల్లలకి వాటర్ ఇష్టం లేదు అన్న క్వశ్చనే లేదు కదా. అండ్ చాలాసేపు ఆడుకున్నారు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాం. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ చాలా చోట్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎందుకో అంటే పైన అంతా ఒక పౌడర్ లాగా ఉంటుంది. బట్ ఇదైతే చాలా బాగుంది. ఫస్ట్ డే కదా, మేబీ ఇంకా పొంగ చూద్దాం, అదే నేను చెప్పాను. అండ్ ఇక్కడైతే మా వాడు గార్డెనింగ్ వెళ్ళాడు ట్రిప్కి, గార్డెన్ అంతా చూడడానికి. అక్కడైతే వాటికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అండ్ కంపల్సరీ వాడు అట్లా ఏం చెప్పాడు అని అయితే, ప్లాంట్స్కి ఏమి ఇంపార్టెంట్, ప్లాంట్స్ మనకి ఎలా వస్తాయి ఏంటి అనేది ఒక 40 సెకండ్స్ వీడియో అయితే చేశారు. అండ్ ఇక్కడైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను అడిగాను, నిన్న ట్రిప్కి వెళ్ళావు కదా, నువ్వేం నేర్చుకున్నావు అని. తనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఎవరైనా వాచ్ చేయాలంటే వాచ్ చేయండి కంపల్సరీ. అండ్ వీకెండ్లో అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అండ్ నా కామెడీ షార్ట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, అండ్ ఈ 3లో మీకేది నా నుంచి చాలా హ్యాపీ అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత అయితే మేమైతే షాపింగ్కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాం. అంటే తెలిసిందే కదా, జూడియోలో రీసెంట్గా ఆఫర్స్ అయితే పెట్టారు. అండ్ అవి చూడడానికి అయితే వెళ్ళాం. అండ్ అక్కడికి వెళ్ళాక మాకు అనిపించింది ఏంటంటే, అసలు సందే లేరు, జనాలు చాలా 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 మంది ఉన్నారు. అండ్ అక్కడైతే నాకు ఏది సూట్ అవ్వలేదు. అండ్ మన సైజెస్ కూడా అవైలబుల్గా లేవు. అందుకని పక్కనే ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే జూడియోకి పక్కనే. అండ్ మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంది. బట్ చికెన్ మంచూరియా అయితే నాకు అంతగా నచ్చలేదు. అండ్ మా పిల్లలు అయితే అస్సలు బయట తినరు. ఇట్లా ఎప్పుడో ఒకసారి, అంటే ఇక్కడ ఆల్రెడీ మేము ఒకసారి తిన్నాం, నెక్స్ట్ డే వాళ్ళకి ఏం కాలేదు అన్న. మేము ఎక్కడైనా తిని వాళ్ళకి ఏమన్నా కాలేదంటే నెక్స్ట్ టైం కూడా అక్కడే ప్రిఫర్ చేస్తాం. మోస్ట్లీ 90% బయట అయితే తినరు, ఎప్పుడో ఇలా 10% అయితే తింటారు. అండ్ మా పిల్లలకైతే ఈ ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగా నచ్చింది. అది ఇదైతే కంప్లీట్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తే మనకంతా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇద్దరు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అంటేనే నాకు మైండ్లో ఒకలాంటి టెన్షన్ ఏర్పడుతుంది. ఒక్క నిమిషం ఉండరండి కుదురుగా, అప్ప అందుకే అంటారేమో ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి పెద్దవాళ్ళు అని, ఉంటే మాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు ఒక 1 అవర్ టేక్ కేర్ చేస్తే మేము వెళ్ళి రావచ్చు కదా. అంటే హ్యాపీ అని కాదు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎంత వాళ్ళు జెల్ అయితే వాళ్ళ లైఫ్ అంతా సాఫీగా సరిపోతుంది. అండ్ వాళ్ళ ఆఫీస్ చూసుకొని ఇంకో ఉన్న వైఫ్ పిల్లల్ని చూసుకునేస్తే ఇంకా వాళ్ళ మధ్య కూడా బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే నాకు అనిపిస్తుంది ఈ మధ్య. అండ్ నాకు కూడా మా హస్బెండ్ టైం స్పెండ్ చేయాలి, తనతో ఉండాలి అని. బట్ మా కిడ్స్ని చూసుకునే టేక్ కేర్ వాళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎవరో ఒకరు టేక్ కేర్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ టేక్ కేర్ చేసినా మనకైతే టెన్షన్ ఉంది, వాళ్ళు ఎలా ఉంటారో, ఏం చేస్తారో, అసలు ఏం చేస్తున్నారో, సైలెంట్గా ఉంటారో, బాబా ఎన్ని టెన్షన్స్ కదా. అండ్ జూడియోలో అయితే మా పిల్లలు ఇది తీసుకో మమ్మీ, అది తీసుకో మమ్మీ, ఇది బాగుందా, అది బాగుందా అని మా చిన్నోడైతే ఎంత ప్యాంపర్ చేస్తుందో, నన్ను ఇది తీసుకుంటావా మమ్మీ, అది తీసుకుంటామని చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ప్యాంపర్ చేస్తుంటే వాడు ఈ ఏజ్ 4 years 3.5 years వాడు నన్ను ప్యాంపర్ చేస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ఫుడ్ తినేసాం. అండ్ అక్కడ కూడా షాప్ చేసేసాం. ఆ జూడియోలో ఏం నచ్చలేదని మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే ట్రెండ్స్కి అయితే వెళ్ళాం. ట్రెండ్స్లో కూడా అంత పెద్ద కలెక్షన్ ఉన్నాయి, బట్ నాకు నచ్చే అంత కలెక్షన్ లేదు నేనైతే అనుకున్నా. అండ్ ఆ రోజైతే షాపింగ్ అంతా వేస్ట్ అయింది, ఎందుకంటే ఏమీ తీసుకోలేదు. బ్లైండ్గా వెళ్ళాం, బ్లైండ్గా వచ్చాం, ఏం తీసుకోకుండా. చూడండి, ఒక్క డ్రెస్ ట్రైల్ వేసుకుందామన్నా కానీ ఎటు వెళ్ళిపోతారో, ఏం వెళ్ళిపోతారో, పడిపోతారో.
మా వాళ్ళు ఎక్కడున్నా దాని ప్లే గ్రౌండ్ చేసుకుని వస్తారు. షాపింగ్ మాల్లో ఉన్న ప్లే ఒక బాయ్ ఒక గర్ల్ ఉంటే ఎలా ఉంటుందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ guys. Thank you so much watching my videos. Bye bye. Please subscribe.